మేడం ఆ, చెప్- మేడం నేను ఎన్ఎన్ మీడియా అలెగ్జాండర్. నేను ప్రజెంట్ అయితే లైవ్ కాల్లో ఉన్నా, స్క్రీన్ దగ్గర ఉన్నా. ఆ, అయితే అశోక్ నగర్ కేంద్రంగా ఈ ఆంధ్రాకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు తెలంగాణ నిరుద్యోగులని పీడిస్తున్నారని, ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, అయితే పదుల సంఖ్యలో హైకోర్టులో కేసులు ఉన్నప్పటికి కూడా సూపర్ 30 తోటి లేకుంటే 6 days తోటి 100 days పేరుతోటి వీళ్ళు మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఇక ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఈ కోచింగ్ సెంటర్లని అణచివేస్తూ వాళ్ళు సిండికేట్గా ఏర్పడి ఒక మొత్తానికి ఒక వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మాకు వార్త వచ్చింది. మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనేది ఫోన్ చేసిన మేడం. ఆ, హలో ఆ. మేడం, ఇప్పుడు మీరు ఫీజు ఎంత కట్టారు మేడం? గ్రూప్ 1కి ఎంత అవుతుంది మీకు? ఆహా, వీళ్ళు మీడియా వాళ్ళు అంట, ఛానల్ వాళ్ళు. సార్ నేను గ్రూప్ 1 ఫస్ట్ దానికా, సెకండ్ దానికా, థర్డ్ దానికా? అంటే మీరు మూడు మూడు సార్లు ఫీజు కట్టిరా మీరు? అవునవును. ఓకే, మొత్తం ఎంత ఖర్చు వస్తుంది మేడం మీకు? నేను ఫస్ట్ టైం 20,000 కట్టిన. ఓకే. సెకండ్ టైం సేమ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నాకు కొంచెం కన్సెషన్ ఇచ్చారు. ఆ. 16,000 తీసుకున్నారు. ఉమ్, థర్డ్ టైం మొన్న నాది ప్రిలిమ్స్ రాలేదు. ఉమ్. ఇప్పుడు మొత్తం గ్రూప్ వన్ ఫీజు ఎంత ఉంటుంది మేడం జనరల్గా అయితే కోచింగ్ సెంటర్లలో? కోచింగ్ అంటే నాది యూపీఎస్సీ కాబట్టి నేను మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి తీసుకోలేదు, బట్ మెయిన్స్ కి తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం తగ్గిద్ది. నాకు యూపీఎస్సీలో ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే యూపీఎస్సీ ఫీజు మొత్తం ఎంత ఉంటుంది ఆడ కోచింగ్ సెంటర్లో? ఇప్పుడు మిగతా బాలలత మేడం 1,50,000 కట్టినా అండి. 1,50,000 కట్టినా. దీనికి ఓవరాల్ గా గ్రూప్ 1 కి ఓవరాల్ గా అయితే నేను 60,000 పే చేసిన. అంటే ఓకే. అన్ని కలిపి ఫస్ట్ ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్ కాదు, మళ్ళీ ప్రిలిమ్స్ అది యూజ్ అయింది నాది. ఉమ్, అదే ఇప్పుడు అక్కడ ఉండే లా ఎక్సలెన్స్ కావచ్చు, సిబిఎస్ కావచ్చు, 21st century కేపీఐఎస్ కావచ్చు, అవి ఎక్కువ ఉంటాయి. సివిక్ అవి సెంటర్ ఫీజులు కావచ్చు. ఎక్కువనే ఉంటాయి. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ మా సార్ ఉన్నారు కాబట్టి నాకు కన్సెషన్ ఇచ్చారు. ఫీజులు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళు పే చేయడం కొంచెం కష్టమే అవుతుంది. వేరే స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఫీజు కట్టాలా మేడం? మళ్ళీ కట్టాలి కదా. మళ్ళీ కట్టాలి. ఆ, అంటే కొంతమంది మాత్రం కన్సెషన్ ఇస్తారు, కొంచెం తగ్గుతారు ఫీజు. మేడం, అంటే సేమ్ ఇన్స్టిట్యూట్ లోనే కంటిన్యూ చేస్తే కొంచెం తగ్గుతారు. అది మంచి ఇన్స్టిట్యూట్ అయితే. మా- కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అసలు తగ్గవు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఎక్కువ శాతము దోపిడీ చేస్తున్న వాళ్ళు ఆంధ్రాకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి, ఫీజులు ఎక్కువ వసూలు చేసేది కూడా వాళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వేల కోట్లు మరి సంపాదిస్తున్నారు కోచింగ్ సెంటర్లు అనేది కూడా వాళ్ళని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చెప్పారు అనమాట. మేడం, ఆ, ఇప్పుడు మనకు కోచింగ్ సెంటర్స్ చూస్తే అన్ని ఒకేలాగా ఉండవు. అయితే మేము అది ఆంధ్ర ఇన్స్టిట్యూట్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ అనేది అయితే చూడలేదు. బట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రము మరి స్టూడెంట్స్ పూరా, అంటే వీళ్ళు పూర్ కదా, పేదవాళ్ళు కదా, వీళ్ళు కొంచెం కన్సెషన్ ఇద్దాం అన్నట్టు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అసలు అవి ఆ థింకింగే ఉండదు. వాళ్ళు ఎంత అనుకున్నారో అంతే. ఇంకా ఒక 50,000 అన్నారు అనుకో, ఖచ్చితంగా 50,000 కట్టాల్సిందే. మీరు జాయిన్ అయితే అవ్వండి, లేకుంటే లేదంటారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఒక పూర్ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు. అంటే ఒక వెల్ టాలెంటెడ్ అయి ఉన్నా కూడా డబ్బు లేక జాయిన్ అవ్వలేదు. అదే రిచ్ గా ఉన్న వాళ్ళు టాలెంట్ లేకపోయినా కూడా వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి జాయిన్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డబ్బు ఉన్నవాడు చదివి పదవిలోకి వచ్చినా కూడా ఆలోచన విధానం ఉన్న ఒక పర్సన్ మనకి డిప్యూటీ కలెక్టర్ గా కానీ అలా రావడం అనేది జరగదు. సో వాళ్ళు కొంచెం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆలోచిస్తే బాగుంటది. అట్లా ఉంటది పరిస్థితి. మేడం, అయితే మొన్న మీరు గ్రూప్ 1 పేరు మీద కేసులు పడి ఉన్నాయి హైకోర్టులో. జీవో 29 మీద కావచ్చు, రాంగ్ క్వశ్చన్స్ మీద కావచ్చు, లోకల్ నాన్ లోకల్ వాటి మీద. మరి కోచింగ్ సెంటర్లు వాళ్ళకి తెలిసినప్పటికీ, యాజమాన్యానికి తెలిసినప్పటికి కూడా మరి రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ జీవో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కనీసం వాళ్ళ టీవీ అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ కోచింగ్ సెంటర్లో కనీసం చెప్పకపోగా ఏ మాత్రం కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఏమన్నా మీకున్నదా? లేకుంటే వాళ్ళు ఇట్నే పని కట్టుకొని కొనసాగాలని చూస్తున్నారా? అది అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. కాకపోతే కోచింగ్ సెంటర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అలర్ట్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా అనుభవం అనేది ఉంటది. వాళ్ళు సబ్జెక్ట్ తో గానీ తర్వాత ఇతర అంశాలు, అంటే స్టూడెంట్ కి సంబంధించిన ప్రతి అంశంలో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి.
ఆ అవగాహనతో వాళ్ళు ఏదన్నా తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి, అవేర్నెస్ తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు నిజమైన కోచింగ్ అంటే నిజంగా పీపుల్ ని ట్రైన్ చేస్తున్నట్లు ఉంటుంది, స్టూడెంట్ ని ఒక కరెక్ట్ వేలో ట్రైన్ చేస్తున్నట్టు ఉంటుంది. అది పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.